హలో ఎవ్రీవన్. సో మనం భగవద్గీత గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇవాళ ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను ఓవరాల్గా వాట్ ఈస్ భగవద్గీత అని. సో భగవద్గీత మొత్తం 18 చాప్టర్స్ ఉంటాయి. ఆ మొత్తం 18 చాప్టర్స్కి కలిపి 700 శ్లోకాస్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు ఏం జరుగుతుంది అని. అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవు కాబట్టి యుద్ధ భూమిలో ఏమేమి జరుగుతుందో మొత్తం డిస్క్రైబ్ చేయమని సంజయుని అడుగుతాడనమాట. అలా స్టార్ట్ అవుతుంది గీత. సో అలా తను ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఇక్కడ నిల్చున్నారు, ఇలా చేస్తున్నారు, అలా మొత్తం స్టార్ట్ చేస్తూ తర్వాత అర్జునుడు ఈ విషాద యోగం అనమాట. అంటే నేను ఇంకా యుద్ధం చేయలే, వాళ్ళ బంధువుల్ని అన్నీ చూసి నా వంశమే నాశనం అయిపోతుంది, బలహీనపడుతుంది, నేను యుద్ధం చేయలేను అని కృష్ణునితో అనడము. దానికి కృష్ణుడు ఆన్సర్స్ ఇవ్వడము అండ్ క్రాస్ క్వశ్చన్స్ చేయడము, ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ కంక్లూజన్ సంజయుడు ఒక సమ్మరీ లాగా ఇచ్చేసి ఎండ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ గీత. ఇందులో మొత్తం మనం 700 శ్లోకాస్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి అప్రాక్సిమేట్లీ ఒక 18 to 20 శ్లోకాస్ని మనం అర్థం చేసుకొని నేర్చుకోగలిగితే, లైక్ ఇఫ్ వాటిని మనతో పాటు పెట్టుకుంటే ప్రతి పని చేసే ముందర, దెన్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ లైఫ్. సో నెక్స్ట్ రీల్లో నేను ఆ 18 to 20 శ్లోకాస్ని డైలీ 1 శ్లోక లాగా మీకు దాని వర్డింగ్, డిస్క్రిప్షన్ అండ్ దాని ఎసెన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.